మన దేశంలో కులం గొప్పనా మనుషులు గొప్పనా? సతీష్ భోగే ఒక కథ యూట్యూబర్ రాసిన తెలుగు కథల పోటీ 2025 రాధీస్ రైటర్స్ హబ్లో నిర్వహించిన కథల పోటీలో రన్నర్. సో ఈ కథలోకి మనం వెళ్ళిపోదామా? అసలు ఏంటి కథ, తను ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకుందాం. సోమవారం రాత్రి 8 గంటలకు రామాపురం గ్రామ పెద్ద ఆసుపత్రిలో వైద్యుల హడావిడి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 8 సంవత్సరాల ప్రాణాలు కాపాడాలని చికిత్స జరుగుతోంది. ఆసుపత్రి ఎదుట హిందూ వర్గానికి చెందిన గ్రామ ప్రజలు కర్రలు పట్టుకొని కోపంగా అరుస్తున్నారు. వాడేవడ్ర ఆలయం లోపలికి వెళ్ళటానికి వీళ్ల వల్లే ఊరికి అరిష్టం. ఈయన కొడుకులను ఊర్లో నుండి తన్ని తరిమేయాలని ఆవేశంగా మాట్లాడుతున్నారు ఒకరు. జనాన్ని ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా అదుపు చేయటానికి పోలీసులు చేరుకున్నారు. అప్పట్లోనే ఆవేశంగా ఉన్న జనాన్ని అదుపు చేయాలంటే సామరస్యంగా వ్యవహరించాలి, లేదంటే మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని వచ్చిన సిఐ పరమేశ్వర్లు కానిస్టేబుల్కి సూచించాడు. అప్పుడే అల్లా ప్రార్థన వినిపించటం మొదలైంది. జనం మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఆవేశంగా కూర్చున్న దగ్గర నుండి లేచి, మన హిందూ బిడ్డకు ఇలా జరగటానికి కారణం ముస్లిం వాళ్లే, మన సాంప్రదాయాన్ని అవమానపరిచిన వాళ్లను వదిలిపెట్టకూడదని జనాన్ని రెచ్చగొడుతున్నాడు. అతని మాటలు విని ఇంకా కోపం పెంచుకున్న జనాలు మజీదుపై రాళ్లు రువ్వాలని బయలుదేరారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. మోక్ష తలకి బలమైన గాయం తగిలింది. ఆ పాప అత్యవసరంగా రక్తం కావాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఆసుపత్రిలో పడి ఉంది. సామాన్యంగా దొరకని బ్లడ్ గ్రూప్ అది. ఆసుపత్రిలో అందుబాటులో లేదు. ఇప్పుడు బ్లడ్ దొరకకపోతే పాప ప్రాణాలకి ముప్పు. ముస్లిం వర్గానికి చెందిన సలీం పాప వీపు తీవ్రంగా కాలిపోయింది. చర్మం మొత్తం ఒలిచినట్టు కాలిన గాయంతో అదే ఆసుపత్రిలో అతనికి కూడా చికిత్స చేస్తున్నారు. అతని ప్రాణాలకు ముప్పు లేదు, కానీ తీవ్రమైన గాయాలైతే ఉన్నాయి. మజీదుపై రాళ్లు రువ్వుతున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి కూడా తీసేసుకున్నారు. మజీదుపై ఉన్న పెద్దవాళ్ల తలలకు గాయాలయ్యాయి. మజీద్ గేట్లు మూసేసి పోలీసులు గస్తీ కాస్తున్నారు. కోపంగా ఉన్న జనాన్ని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే ఆ మండలానికి సంబంధించిన ఓ రాజకీయ నాయకుడు పాత జీపులో మంది మార్బలంతో ఆసుపత్రికి చేరుకున్నాడు. గాయపడ్డ పాప ఆరోగ్య పరిస్థితి ఆరా తీశాడు. పోలీసులు నీ వెళ్ళిపోవాలని, ఇది ఊరు, మా ఊరి సమస్య మా గ్రామ ప్రజలే పరిష్కరించుకుంటారు అని చెప్పాడు. కానీ పోలీసులు అతని మాటలు విని ఇక్కడ ఎవరైనా గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. పోలీసులు తీరుపై ఆగ్రహించిన ఆ రాజకీయ నాయకుడు మరో పెద్ద నాయకుడికి ఫోన్ ద్వారా విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు. ఉన్న పలంగా ఆ పోలీసులు ఊరి నుండి వెళ్ళిపోవాల్సిన రాజకీయ నాయకుడు ఒత్తిడి ప్రలోభపెట్టేసింది. ఇంకేముంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఆ రాత్రి భయం గుప్పిట్లో ఉంటాయి. హిందువులు కొందరు రోడ్డు మీదకి వచ్చి ముస్లిం సామాజిక వర్గంపై ఆగ్రహంగా ఉన్నారు. క్రిస్టియన్ కుటుంబాలు ఒక్కరు కూడా లేని గ్రామం అది. ఓ రాజకీయ నాయకుడు కుట్ర ద్వారా సర్పంచ్ ఓట్ల కోసం తక్కువ జనమున్న ముస్లిం నాయకత్వాన్ని అణచివేయాలని మత ఘర్షణలకు బీజం వేశారు. ఆసుపత్రికి వచ్చిన మండల నాయకుడు జీపులో ఆయుధాలన్నీ పోలీసులకి వెళ్ళిపోయారు. పాప ప్రాణాలు కాపాడటానికి వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లో మతాల మధ్య అగ్గి రాజుకుంది. తక్కువ సంఖ్య గలవారైన ముస్లిం కుటుంబాల్లో యుక్త వయసున్న యువకులకు కోపం కట్టలు తెంచుకుంది. ఎన్నాళ్ళు మనపై ఈ దాడులు? మన వాళ్ళు వివక్షకి గురవుతుంటే ప్రాణాలు కోల్పోతున్న మీకు చలనం రావటం లేదా? మనం ఎందుకు తిరుగుబాటు చేయకూడదు? మన మనుగడికే కష్టం. అల్లరి మూకల అంతు చూడాలని
అక్బర్ అనే ఒక యువకుడు తన కోపాన్ని, తన వర్గాన్ని కాపాడుకోవటానికి చెప్పాడు. దాడి జరిగితే ప్రతి దాడి చెయ్యాలని నిర్ణయానికి వచ్చేశారు వాళ్ళు. గ్రామంలో ముస్లిం నివాస ప్రాంతానికి పెద్ద ఎత్తున హిందూ ప్రజలు చేరుకున్నారు. ముస్లిం ఇల్లు తగలబెట్టాలని ఒకరు, రాళ్లు విసరాలని ఒకరు, వారిని గ్రామంలో నుండి అసలు తరిమి వేసేయాలని మరొకరు. కోపావేశంతో ఇరు వర్గాల మధ్య ప్రతిదాడి తీవ్రంగా జరిగింది. ప్రాణాలు కోల్పోయే విధంగా ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. తండ్రికి గాయమైతే కొడుకు తండ్రిని ఆసుపత్రిలో చేర్చటం, కొడుకు గాయమైతే తండ్రి ఆసుపత్రిలో చేర్చటం, ఇలా రెండు వర్గాల్లో ప్రజలంతా దాడి చేసుకునే సంఖ్య తగ్గి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సంఖ్య పెరిగిపోతోంది. ఆసుపత్రి ఎదుట రక్తం కారుతున్న ఇరు వర్గాల జనాలు పడిగాపులు. చికిత్స సౌకర్యాలు సరిగ్గా లేని ఆ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి ఇంకా కొరత. బాధ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతున్న జనాలు. బ్రతుకు దేవుడా అంటూ ముస్లిం హిందువుల పక్క పక్కనే కూర్చున్నారు. ఆవేశంలో దాడి చేసుకున్నారు. ఆపదలో వైద్యం సాయం అర్థిస్తున్నారు. ఊర్లో జరిగిన సంఘటన గురించి తెలిసిన ఆసుపత్రి వైద్యురాలు బయటికి వచ్చి జనాల పరిస్థితిని చూసింది. వారి గాయాలని, వారి బాధలను పట్టించుకోలేదు. వారి కోపాన్ని, జరిగిన ప్రమాదాన్ని అసహించుకొని పాప మోక్ష ప్రాణాలతో తిరిగి రావటం కష్టం. మరో గంటలో ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి, లేదంటే పాప ప్రాణాలు దక్కవని చెప్పేసింది. పాప తల్లిదండ్రులు తీవ్రంగా ఏడుస్తున్నారు. వారికి తగిలిన గాయాలని, నొప్పిని మరచి వారి చుట్టూ ఉన్న జనాన్ని బ్రతిమలాడుతున్నారు. మీలో ఎవరికైనా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా? ఉంటే దానం చేసి మా పాప ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. ఆ గ్రామంలో రెండు వర్గాల్లో ఒక్కరికి కూడా ఆ బ్లడ్ గ్రూప్ లేదు. అందరిలో కంగారు మొదలైంది. పాపం పాప అనే సానుభూతి వ్యక్తమవుతుంది. మోక్ష తండ్రి అక్బర్ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకొని సాయం కావాలని అర్థించాడు. కన్నీళ్లతో వేడుకున్నాడు. లేదు బాయ్, మాది ఆ రక్తం కాదని అక్బర్ బాధతో చెప్పాడు. పక్క ఊరికి వెళ్ళి ఎవరైనా సాయం అడుగుతానని అక్బర్ తన బండి తీసుకుని మానవత్వం చూపి తాపత్రయంగా బయలుదేరాడు. పాప తల్లి ప్రాణాలు కాపాడలేని మతాలు ప్రాణాలు తీయటానికి మాత్రం ఎందుకని తల బాదుకుంటూ ఏడుస్తుంది. రాత్రి 12 గంటలకి అందరి ఆలోచన పాప గురించే. అందరి మనస్సు శాంతించింది. పక్క ఊరికి వెళ్ళి అక్బర్ వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఎవరి సాయం దొరకలేదు. దాహం, తిండి, తిప్పలు లేవు. పాప తిరిగి రావాలని అందరూ వేడుకుంటున్నారు. దారి మేసమ్మకి పొర్లు దండాలు పెట్టారు. ముస్లిం మసీదులో ప్రార్థన చేస్తూ మొక్కుకున్నారు. బ్లడ్ దొరకకపోతే పాప పానాలు మిగలవని అందరూ బాధపడుతున్నారు. ఊర్లో ముస్లిం ఇళ్లకు ఓ అగంతకుడు నిప్పు పుట్టించేశాడు. అంతలో బోరున ఏడుస్తున్న వృద్ధులను కొందరు హిందూ యువకులు భుజాన వేసుకుని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఊర్లో జరిగిన దారుణాన్ని వివరించారు. అక్బర్తో పాటు కొందరు హిందూ యువకులు గ్రామంలోకి వెళ్లి నిప్పంటుకున్న ఇళ్లను నీటిలో చల్లారుస్తున్నారు. అక్బర్ నిప్పు పెట్టిన వారికి వెతికి పనిలో పడ్డాడు. ముస్లింల ఇళ్లకు నిప్పు పెట్టినవాడు ఈసారి హిందువుల ఇళ్లపై వెళ్లడాన్ని ముసుగు ధరించిన ఒకడిని చూసి వారిని వేటాడి పట్టుకున్నాడు. కోపంతో కాళ్ళు చేతులు విరిచి హిందువుల ఇళ్లను కాపాడగలిగాడు అక్బర్. ముస్లిం హిందువులు యువకుల మధ్య ఐకమత్యం ఏర్పడిపోయింది. మూకుమ్మడిగా అగంతకులను వెతికే పనిలో పడ్డారు గ్రామంలో వాళ్ళు. అదే సమయంలో ఆసుపత్రి లోపల నుండి వైద్యురాలు బయటికి వచ్చి నిల్చుంది. నా పేరు మరియమ్మ. నేను కేరళ నుండి వచ్చాను. నేను కులమతాలను, వివక్షను తట్టుకోలేక కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సాటి మనిషి పట్ల అయ్యో పాపం అనటం తెలియాలంటే మనుషుల మధ్య తారతమ్యాలు ఉండకూడదు. నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, కానీ నేను మీ హిందూ మతం కాదు. మీ పంతం వల్ల పాపకి ఈ పరిస్థితికి ఎదురైందని మాట్లాడుతూ ఉంది. మరియమ్మ డాక్టర్ మాటలు విని పాప తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాళ్ళపై పడ్డారు. అది పాపపై ప్రేమో లేదంటే నవమాసాలు మోసిన బాధో, మతాల పట్ల బుద్ధి తెలిసో తెలియదో కానీ అర్థించేశారు. అప్పుడే మండలానికి చెందిన రాజకీయ నాయకుడు జనంలో నుండి కోపంగా నిల్చున్నాడు. పాపని పట్నం తీసుకుని పోయి కాపాడుకుంటాం, అంతేకాని పరాయి మతానికి చెందిన వారి దాన ధర్మాలతో హిందూ ప్రజల శ్వాస తీసుకుని బ్రతకరు. మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అతను. అతని మాటలు విన్న ఒక ముస్లిం పెద్దావిడ కోపంగా అతని వంక చూసింది. నెమ్మదిగా
నడుచుకుంటూ డాక్టర్ మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మ పాదాల్ని పట్టుకొని పాపని బ్రతికించు బేటా అని బ్రతిమలాడింది. పాప మోక్ష హిందూ వైద్యురాలు మరియు క్రిస్టియన్ వివక్ష ఎదుర్కొన్న వర్గం. ఇల్లు తగలబడకుండా కాపాడింది ముస్లిం. ఈ మత ఘర్షణల వల్ల పాప ప్రాణాలకే ముప్పు ఏర్పడింది అందరికీ అర్థమైపోయింది. పాప పరిస్థితిని చూసిన క్షణంలోనే మరియమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తపన పడింది. ఎవరికి తెలియకుండానే తన బాధ్యతగా తన రక్తాన్ని ఇచ్చి పాప ప్రాణాలని కాపాడింది. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ప్రజల్లో మార్పు రావాలని ఇప్పటి వరకు నటించింది. మా మతం మీ మతం తెలియదు, రక్తానికి ప్రాణాల్ని కాపాడటం మాత్రమే తెలుసు దానికి అని చెప్పింది. పాపతో పాటు గాయాలైన ఖాన్ పరిస్థితి కూడా బాగానే ఉంది. ప్రజలంతా పాప కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాణం విలువ తెలిసి ఎదురు చూస్తున్నారు. అదే రోజు ఉదయం సంక్రాంతి పండుగ రాజరాజేశ్వరి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతోంది. జాతర అనగానే ఊరి వైభవం ఎలా ఉట్టిపడుతుందో అలాగే సంబరాల మధ్య గొబ్బెమ్మ ముగ్గులు, బసవన్న ఆటపాటలు, రంగురంగుల ముగ్గులతో ఊరు మొత్తం కోలాహలం మొదలైంది. బూరెలు, గారెలు, పిండి వంటలతో ప్రతి ఇంట పువ్వులు వెళ్లి విరిశాయి. ఓ రాజకీయ నాయకుడు రాజకీయ ఎదుగుదల కోసం ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో విద్యావంతుడైన సలీం పాప ఎన్నికల బరిలో నిలిచాడు. మానవత్వం ఉన్న మనిషి సాటి మనిషి కష్టాన్ని దూరం చేసే వ్యక్తిత్వం అతన్ని బరిలో లేకుండా, పోటీలో లేకుండా చేయాలని మతాల మధ్య చిచ్చు రాజేశారు. అదే కుంకుమ పూజ కార్యక్రమంలో మతాలకు అతీతంగా పాల్గొన్నారు ఆ ఇద్దరు నేతలు. మనిషి ప్రాణం కన్నా ఎన్నికలే ముఖ్యమనుకున్న ఓ హిందూ నాయకుడు కార్యక్రమంలో నిప్పు పుట్టించాలని అగ్ని ప్రమాదానికి కుట్ర చేశాడు. ఆ కుట్రలో భాగంగా మోక్ష తన తల్లి తండ్రిని విడిచి స్నేహితులతో ఆడుకుంటుంది. పచ్చని పందిర్లో నిప్పు పుట్టింది. ప్రజల్లో భయం, అరుపులు మొదలయ్యాయి. గందరగోళంలో ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెడుతున్నారు. తీవ్ర పొగలో పాప మంటల్లో చిక్కుకుంది. పందిరి గుంజ తన తలపై పడింది. బలమైన గాయంతో స్పృహ తప్పింది. పాపని గమనించిన సలీం పాపని ఒడిసిపట్టి రాజరాజేశ్వరి గర్భగుడిలోకి వెళ్ళాడు. పాప ప్రాణాలు కాపాడు. గర్భగుడిలో పాప పరిస్థితి చూసి ఆందోళన పడ్డాడు. మంటలు చల్లార్చేలేపో పాపకి ప్రమాదం నుండి తప్పించాలని పాపని ఒడిలో చుట్టుకుని మంటల్లో నుండి ఆలయం వెనుక నుండి ఆసుపత్రికి తీసుకువచ్చేశాడు. మానవత్వం లేని ఆ మంట పెట్టిన నాయకుడు ముస్లిం అజాగ్రత్త వల్లే అగ్గిరాచుకుంది. వారికి ఇక్కడేం పని, వారే ఈ ప్రమాదానికి కారణమని ప్రజల్లో కోపాన్ని పుట్టించాడు. అలా మతాల మధ్య చిచ్చు పెట్టి గ్రామంలో ముసుగు ధరించి నక్కి నక్కి దాక్కున్న ఇద్దరిని అక్బర్, రాము పట్టుకుని జనం ముందుకు తీసుకువచ్చారు. అందరి ముందు చితక్కొట్టారు. ఎవరు ఇల్లు తగలబెట్టమని ఎవరు చెప్పారని మక్కెళ్లు విరక్కొట్టారు. జనాల్లోనే ఒళ్ళు బలిసిన రాజకీయ భిక్షగాడు మతాల మధ్య చిచ్చు పెట్టే నక్క భాగోతం బయటపడిపోయింది. హిందూ గుళ్ళు పులిహార రుచి, ముస్లింల ఇంటి బిర్యానీ అభిరుచి కలగలిసిపోయింది. కొద్దిసేపటికే గారెలు, బూరెలు పంచుకొని ఒకరినొకరు కష్టసుఖాల్లో భాగమై ముస్లిం కొత్త ఇళ్ల నిర్మాణం జరిగే వరకు చేదోడు వాదోడుగా గ్రామం నిలిచింది. 15 రోజుల తర్వాత డిసెంబర్ 25న మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని పాట పాడుతున్న మోక్ష పాపని సలీం ఎత్తుకున్నాడు. మరియమ్మ కేక్ కట్ చేసి సంబరాల్లో హిందూ ముస్లిం పాల్గొని వేడుక జరుపుకున్నారు. సలీం ధైర్య సాహసాలు ప్రజలంతా గమనించారు. అతను లేకపోతే పాప లేదని గుర్తించారు. అతనికే ఎన్నికల్లో పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించారు. ఊరి బాధ్యతను అప్పగించారు. కుట్ర చేసిన రాజకీయ నాయకుడికి జైలు శిక్ష పడేలా చేశారు. అలా రామాపురం వైద్యురాలు క్రిస్టియన్, నాయకుడు ముస్లిం, ప్రజలు హిందువులు వర్ధిల్లుతున్నారు. కులాలు, మతాలు భావం రక్తానికి తెలియదు. తెలిస్తే కరోనా మళ్ళీ రావాల్సిందే. హాయ్ గైస్, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథలో సన్నివేశాలు కానీ పాత్రలు కానీ ఏ మతానిని అగౌరవపరచాలని, కించపరచాలని మా ఉద్దేశం కాదు. మనుషులంతా ఒకటే. మన భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలకు అనుగుణంగా ఏర్పడిందే. మనమంతా మనుషులం, మనమంతా భారతీయులం. ఇది మాత్రమే మన కులం. తప్పుగా అనుకోకండి. ఎటువంటి హిందూ మత సాంప్రదాయానికి కానీ ఏ మతాలకి కానీ నేను కించపరచడానికి ఈ కథని చెప్పలేదు. కథని రాసిన కాంపిటీషన్లో జరిగిన పోటీ కథ మాత్రమే ఇది. థ్యాంక్ యూ.